హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. మన శరీరంలో ఐరన్ లెవెల్స్ని పెంచుతూ 10 నిమిషాల్లో తయారైపోయే ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక మిక్సీ జార్లో సగం ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోండి. 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి ఉంచుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 గరిటెడు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక కొద్దిగా కరివేపాకు ఆకులను వేసుకోండి. కరివేపాకు ఆకులు చిటపటలాడాక ముందుగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోండి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేగాక 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. పసుపు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ బీట్రూట్లను బాగా తురుముకుని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. బీట్రూట్ తురుమును కూడా కొద్దిసేపు బాగా పచ్చివాసన పోయి వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. 1/2 స్పూన్ వరకు ధనియా పొడిని కూడా వేసుకోండి. ఉప్పు కూడా బీట్రూట్ తురుముకు బాగా పట్టేలాగా కలుపుకున్నాక ముందుగానే మనం ఉడికించి ఉంచుకున్న అన్నాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. చూశారు కదండి, 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారైపోయే లంచ్ రెసిపీ బీట్రూట్ రైస్ తయారైపోయిందండి. ఇది పిల్లలకు పెద్దలకు ఈజీగా లంచ్ బాక్స్లో పెట్టేయొచ్చండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.